తీసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరం. ఇక ఈ మంత్రులైతే ఈ పోటీలు జరిగినన్ని రోజులు తెలంగాణ గురించి పట్టించుకోలే. వీళ్ళ పట్టిన పనల్లా రోజు అక్కడ పోవడం, ఆ పోటీల దగ్గర ఆడవాళ్ళను ఆ వచ్చినటువంటి మహిళల్ని చూడడం, ఎంజాయ్ చేయడం, తాగడం, తినడం అదే జరిపోయింది తప్ప రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర పరిస్థితి గురించి అస్సలు పట్టించుకోలేదు. కాబట్టి ఇగో ఇది వాళ్ళ పరిస్థితి. అందుకనే నేను వీళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇన్ని రోజులు సరే రైతులు ధాన్యం వర్షాలు పడ్డాయి, ధాన్యం వడ్లు కుప్పలు పోసిర్రు, వర్షాలతోటి మొలకలు వచ్చినాయి, తడిసిపోయినాయి, కొనలేదు, మీరు పట్టించుకోలేరు. రైతులు చనిపోయినా పట్టించుకోలేరు. ఇప్పుడైతే అందాల పోటీలు అయిపోయినాయి, వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కదా. ఇప్పుడన్నా కొద్ది పరిపాలన పైన దృష్టి పెట్టండి అని నేను అడుగుతున్నా. ఇప్పుడన్నా ఆ వడ్లన్నీ మొలకలు వచ్చినాయి, మొత్తం కుప్పలు పోసి తడిసిపోయినాయి, ముద్దలైనాయి, నల్లగా అయిపోయినాయి. ఇవాళ నెలల తరబడి రైతులు అక్కడే ఆ వడ్ల కల్లాల కాడ ఉండి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టండి, తెలంగాణ ప్రజల్ని పట్టించుకోండి. లేకపోతే ఇంకో గమ్మతి, ఇంకోటి నేను మీకు చూపించదలుచుకున్నా. అందాల పోటీలకు ఈయనకు సంబంధం ఉందా? ఈయనకి ఏమోది ఉన్నదని ఆమెకు ఈయన చేత మెమోంటో ఇప్పిస్తారండి? ఈయన ఎవరు అసలు? ఏమోదా ఉంది? ఇంకా గమ్మత్ ఏంటంటే గాంధీ భవన్లో పనిచేసే అటెండర్లు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళందరితోటి వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళతోటి మాట్లాడించడం, వాళ్ళతోటి సెల్ఫీలు తీసుకోవడం, ఇదే అండి. అంటే మొత్తము అంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో, అందాల పోటీలు దేనికి నిర్వహించిండ్రు అనేది అది పక్కకు పెట్టేసి వాళ్ళని ఎట్లా చేసిరంటే ఒక బొమ్మల్లాగా ఆడిచ్చిర్రు. ఇన్ని రోజులు వాళ్ళని బొమ్మల్లాగా ఆడిచ్చి వాళ్ళ ఇళ్ళకు తీసుకెళ్ళడం, రియల్ ఎస్టేట్ ఆఫీసులలోకి తీసుకెళ్ళడం, ఎవరైతే స్పాన్సర్స్ చేయడానికి వీళ్ళు అడిగితే ఇయ్యలేదని వాళ్ళని తీసుకుపోయి చూపించి వాళ్ళని లైన్లో కూర్చోబెట్టి వాళ్ళతోటి ఆటలాడిచ్చి పాటలు పాడురని ఫోర్స్ చేసి నానా రకాల అసలు వాళ్ళు అదే అక్కడికి పోయినాక వాళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు చెప్పుతుంటే బాధేస్తుంది. అంటే ఆడవాళ్ళను ఒక ఆట వస్తువుల్లాగా, ఒక బొమ్మల్లాగా, అంటే ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ పాలకులు కానీ అది మంత్రివర్గం కానివ్వండి, అధికారులు కానివ్వండి, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుతుంటే బాధేస్తుంది. అంటే మనం ఎంతో కొట్లాడి పోరాడి అనేక రకాల అవమానాలు పడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనేటువంటి దాంట్లో మనము సకల జనులం అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే, మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చూడాలనేటువంటి కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మనది. అట్లాంటి రాష్ట్రాన్ని వాళ్ళ 60 ఏళ్ల పాలనలో చేయని పనులు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు చేసి చూపించారు. అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అవన్నిటిని కూడా పక్కకు పెట్టేసి వల్ల మన రాష్ట్రం అనేది ఇజ్జత్ తీసి ఇవల్ల మనకు అదే బాధ అనిపిస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి మాటలు చూస్తుంటే నాకే అవి చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ రకమైనటువంటి పద్ధతిలో వీళ్ళు నిర్వహించడం కానీ ప్రవర్తించడం కానీ అది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు పరిపాలన పైన దృష్టి పెట్టండి, రైతుల కష్ట సుఖాలు తెలుసుకోండి, తెలంగాణను నిజంగానే మీరు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పమో ఆలోచనో ఉన్నట్లయితే ప్రొద్దున లేస్తే వీళ్ళ ఆలోచన ఏంది? ఇవాళ అరే అభివృద్ధి ఏం జరిగింది గతంలో, ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి, ఏం పనులు చేయాలి, ఇంకేం చేయాలి, ఇవి చేస్తామనేది చెప్పండి. కానీ ప్రొద్దున లేస్తే కేసీఆర్ పేరు తలుచుకోకుండా, కేటీఆర్ గారి పేరు తలుచుకోకుండా, హరీష్ రావు గారి పేరు తలుచుకోకుండా వీళ్ళు నిద్రపోతలేరు. అంటే వాళ్ళ పేర్లు అంటే వాళ్ళకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఎప్పుడన్నా వీళ్ళు అంటే ఏది చాలామంది అనుభవం లేని వాళ్ళు, పరిపాలన గురించి తెలియనటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడైనా కూడా గతంలో చూసినా ఎప్పుడు చూసినా వాళ్ళ చరిత్ర ఏంటంటే
ప్రజల కోసం కంటే వాళ్ళు ముడుపులు అంటే ఆస్తులు పెంచుకోవాలి, ఎట్లా చేసి కమిషన్లు తీసుకోవాలి, తీసుకున్నటువంటి డబ్బులను మళ్ళీ అక్కడ కేంద్రానికి వాళ్ళ పార్టీ నాయకులకు పంపాలి సంచులలో, మళ్ళీ మేము పదవులు తెచ్చుకోవాలనేది తప్ప తెలంగాణ రాష్ట్రం గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు అభివృద్ధి వైపు మీరు ఆలోచించండి, అభివృద్ధి వైపు మీరు అభివృద్ధి చేసే దశగా మీరు ముందుకు వెళ్ళండి, లేదంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రమా గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈ అందాల బామల పోటీలు అనేటివి కేవలం 54 కోట్లతోనే నిర్వహించామని చెప్తున్నారు. కానీ వాస్తవానికి దాదాపు 250 కోట్లతోనే ఈ పోటీలు నిర్వహించారని చెప్పి తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3000 మంది అందాల బామలు అదేవిధంగా ఆర్గనైజర్స్ అందరు కలిసి రావడము, దాదాపు 109 దేశాల నుండి ఈ అందాల బామల పోటీలకు హాజరవ్వడం జరిగింది. అయితే మేము అడుగుతున్నది ఒకటే, సరే ఇంత పెద్ద ఎత్తున మీరు అందాల బామల పోటీలు నిర్వహించారు కదా, మరి దీనివల్ల ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏమొచ్చినాయి, ఏమి ఇంకా తీసుకొస్తారు? ఆనాడు కేటీఆర్ గారు ఏదైతే ఈ కార్ రేస్ పెట్టారో అది కూడా ఇంటర్నేషనల్ ఈవెంటే, ఇది కూడా ఇంటర్నేషనల్ ఈవెంటే. ఆనాడు కేటీఆర్ గారు పెట్టినప్పుడు ఈ కార్ రేస్ పెట్టినప్పుడు అప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది, దాదాపు 600 కోట్లతోటి మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ కానివ్వండి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఈ పోటీల వల్ల మన రాష్ట్రానికి ఏమొచ్చినాయి అంటే, ఇప్పుడు సెంట్ కానివ్వండి, పౌడర్కు సంబంధించిన ఫ్యాక్టరీస్ ఏమన్నా వస్తున్నాయా, లేదా దీనివల్ల ఏమన్నా టూరిజం పెరిగిందా, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వల్ల ఈ బట్టల ఫ్యాక్టరీస్ రావడం వల్ల ఏమైనా ఉపాధి అవకాశాలు పెరిగాయా అని చెప్పి మేము అడుగుతున్నాం. లేదా హైదరాబాదును మీరు విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ యొక్క ఇమేజ్ను, బ్రాండ్ ఇమేజ్ను పెంచాలని చెప్పి మరి ఈ పోటీలు ఇక్కడ నిర్వహించారని నేను అడుగుతున్నా. మరి ముఖ్యమంత్రి గారు ఈ పోటీలు ఏవైతే నిర్వహించారో ఇది కేవలం వాళ్ళ కోసమే నిర్వహించారని అనిపిస్తుంది. ఎందుకంటే వీటి కోసం అని చెప్పి డైలీ వాళ్ళ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు దీనికి రెగ్యులర్గా హాజరవ్వడం జరిగింది. అంతేకాకుండా బాగా డబ్బులు ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి వల్ల ఇంటికి భోజనానికి పిలవడానికి మరి ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించారా? లేదా ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో సుధారెడ్డి, ఆమె కంపెనీలకు అదేవిధంగా హోనర్ హోమ్స్ యొక్క కంపెనీలు ఏవైతే రియల్ ఎస్టేట్ ఉన్నాయో వాటిని ప్రచారం చేయడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని, ఈ అందాల పోటీలు నిర్వహించారని అడుగుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా వాళ్ళ ఆఫీసులో టీపీసీసీలో పనిచేసినటువంటి ఒక సోషల్ మీడియాలో పనిచేసినటువంటి ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దీంట్లో ముఖ్యమైన భాగస్వామిని చేయడమే కాకుండా అతనితోని మెమంటోలు ఇప్పించడం కానివ్వండి, వాళ్ళకు పాసులు ఇప్పించడం కానీ ఇవి కూడా మరి ఆయన కోసం చేశారా? లేదా ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనటువంటి కొండారెడ్డిని వాళ్ళకు పరిచయం చేయడం కోసము మరి దీనికోసం ఇవి నిర్వహించారా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ముఖ్యమంత్రి గారికి ప్రజాభవన్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి శుక్రవారం నేను వస్తా, ప్రజల సమస్యలు తెలుసుకుంటా అని చెప్పి ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే ప్రజాభవన్కు పోవడం జరిగింది. కానీ ఈ అందాల బామల పోటీలకు మాత్రము దాదాపు 8 సార్లు వివిధ రకాలుగా ఆ కార్యక్రమానికి హాజరైనట్టు మనము వాళ్ళ న్యూస్లో కానివ్వండి, పేపర్లో కానీ చదవడం జరిగింది.
అంటే ముఖ్యమంత్రి గారికి ఆనందాలను పంచుకోవడానికి ఆయనకు సమయం దొరుకుతుంది, కానీ ఇవాళ ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో మాత్రము ఆయనకు ఎలాంటి సమయం దొరకలేదు. మరి ఆయన పరిపాలనలో ఇవాళ ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఇవాళ రైతుల విషయం చూసినట్లయితే ఇవాళ అకాల వర్షాలు పడి, ఎందుకంటే వడ్లు వచ్చి దాదాపు నెల రోజులైంది, కళ్ళాల మీద వడ్లు అలాగే ఉన్నాయి. వాళ్ళు కొనకపోవడం వల్ల రైతులు తెల్లందాకా అక్కడ పడుకోవడము, ఇబ్బందులకు గురయ్యారు. అకాల వర్షాలు పడి అక్కడ ఉన్నటువంటి కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లు అనేటివి తడిసిపోయి మొలకలు ఎత్తినా కూడా ఇప్పటి వరకు అక్కడికి వచ్చి కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. వాటిని ఏం చేయాలనో అర్థం కాక ఇవాళ కింటాకు 10 కిలోల నష్టంతో అమ్ముకోవడమే కాకుండా ఇవాళ దళారీ చేతిలో పెట్టి ఇవాళ రైతులు చాలా నష్టపోయి ఇవాళ రోడ్డు మీద పడి దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 500 మంది రైతులు చనిపోయినా కూడా ఇప్పటి వరకు ఒక సమీక్ష కానీ ఒక రివ్యూ కానీ ఇవాళ ముఖ్యమంత్రికి చేయడానికి ఇవాళ సమయం దొరకలేదు. అంతేకాకుండా ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు లేకుండా నేను చేస్తా అని ప్రతి మీటింగుల్లో, ప్రతి సందర్భంలో, ప్రతి వేదికలో ఆయన చెప్తూ ఉంటాడు. మరి ఈ అందాల భామల పోటీల్లో వచ్చినటువంటి అందాల భామలని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇవాళ ఏదైతే యాదగిరి గుట్ట యొక్క రూపశిల్పి కేసీఆర్ తయారు చేసినటువంటి ఇవాళ యాదగిరి గుట్టకు తీసుకుపోయాడు, అదేవిధంగా కమాండ్ కంట్రోల్కు తీసుకుపోయాడు, ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి సెక్రటేరియట్కి తీసుకెళ్ళాడు. ముఖ్యంగా కేటీఆర్ అంటే హైదరాబాద్ అంటే కేటీఆర్ హబ్ అనే విధంగా పేరు తెచ్చుకున్నటువంటి ఐటీ హబ్ను చూపించడానికి ఇవాళ ఈయనకు తీసుకెళ్ళాడు. అంటే ఈ 10 సంవత్సరాలలో ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో అభివృద్ధి చేసినట్టు దాన్ని ఆయన చూపించాడే కానీ ఈ సంవత్సరాలలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన ఎక్కడన్నా ఒక కట్టడం కానివ్వండి, ఒక తట్టడి మట్టి పోసి రోడ్లు వేసినటువంటి దాఖలాలు కానివ్వండి ఏమైనా చేశాడని మేము అడుగుతున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా ఏవైతేనా 6 గ్యారంటీలు హామీలు వాటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసము ఇవాళ కేటీఆర్ యొక్క వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని మరిపించడం కోసమే ఈ అందాల భామల పోటీలు పెట్టి నేను ఏదో చేస్తానని చెప్పాడు. కానీ ఇవాళ మన యొక్క పరువుని ఇవాళ బజార్న పెట్టిండని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆమె ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ ఉందో ఆమె ఏదైతే ఇంటర్వ్యూలో మాట్లాడిందో వాటన్నింటిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఎందుకంటే ఏ ఆత్మగౌరవం కోసము కేసీఆర్ గారు అహర్నిశలు కష్టపడి తన ఆలోచన విధానాన్ని పెట్టి ఇవాళ తెలంగాణను సాధించి అభివృద్ధి చేసినటువంటి ఈ తెలంగాణలోని మన హైదరాబాద్ యొక్క విలువను పోగొట్టడం కోసమే ఇవి పెట్టాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా సోయి తెచ్చుకొని ఇవాళ పరిపాలన సాగించి ఏవైతే ఇవాళ స్కీమ్స్ ఏవైతే నువ్వు ఇస్తానన్నావో వాటి గురించి ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారం. ఇద్దరు అక్కలు అన్ని విషయాలు చెప్పిండ్రు కాబట్టి నేను తక్కువ 2 ముచ్చట్లలో ఒడేస్తా. మొత్తం మీద ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అబద్ధాల ముఖ్యమంత్రిగా నిలబడిపోయాడు. మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అభివృద్ధి ముఖ్యమంత్రిగా పేరు పెడితే దేశంలో ఈయన అబద్ధాల కోరుగా ముద్రపడ్డాడు. ఈరోజు తెలంగాణలో రైతులు ఏడుస్తుంటే పంట అంతా వచ్చి పొలాలలో ఉంటే మొత్తం నానిపోతుంటే మొలకలు మొలుస్తుంటా అంటే ఒక్కసారి కూడా ఒక రివ్యూ పెట్టకుండా కనీసం వాళ్ళ దగ్గరికి ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పోయి వాళ్ళని పలకరించే దిక్కు లేదు. ఏదన్నా అడిగితే ఆడపిల్లలకు వచ్చే వాళ్ళు స్కూటీలు అన్నారు, బంగారం అన్నారు, ఆడపిల్లలకు వచ్చే ఏది అడిగినా తెలంగాణ ఆడపిల్లలకి ఇవ్వడానికి అన్నం పెట్టే రైతులకు ఏమి ఇవ్వలేదు. కానీ 200 కోట్లు పెట్టి అందాల భామలకు పోటీలు పెట్టిండు. కనీసం అదన్న సక్రమంగా చేసిండంటే చేయలే. ఒక దేశ చరిత్రల ఎలాంటి ఇప్పటి వరకు చెయ్యని దౌర్భాగ్యం చేసిండు. మన తెలంగాణ ఆడబిడ్డలతో వాళ్ళ కాళ్ళు గడిగిడిచి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు, తల వంచుకునేటట్టు చేసిండు. పోనీ వాళ్ళనైనా సరిగా చేసిండా అంటే కనీసం వాళ్ళని మధ్యలోనే వాళ్ళను వెళ్ళగొట్టి వాళ్ళని ఒక ఆటబొమ్మలాగా చూసి వాళ్ళని ఒక మహిళగా కూడా గౌరవించకుండా వాళ్ళ సభ్యులకు కనీసం నమస్కారం పెట్టన్నట, వాళ్ళతో ఫోటోలు దిగాలి, సెల్ఫీలు, వాళ్ళకు ఇంకా అంటే చెప్పడానికి మాకు అభ్యంతరకరంగా ఉండే ఒక రీతిలో వాళ్ళ సభ్యుల ఇండ్లకు కనీసం ఆ ఇండ్లకు కూడా తీసుకుపోకుండా వాళ్ళకు ప్రైవేట్ సంస్థ లేక
ప్రైవేట్ ప్రోగ్రామ్ లెక్క ఇది నిర్వర్తించి ఉన్న దేశంలో మొత్తం పరుగు తీసిండు, ఇట్లు తీసిండు. పోనీ ఇదంతా చేసిండంటే తెల్లారి లేస్తే తెలంగాణ బీఆర్ఎస్ నాయకుల పేరు తలుసుకోకుండా ఉంటలేడు. సరే పేరు తలుసుకోకుండా ఉంటలేవు, నిద్రపోతలేవు, ఎట్లా ఏమైంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, కనీసం మా నాయకుల బొమ్మలు వేసుకోవడానికి మీకు ఆ బొమ్మలు వేసుకుంటే మేము వేసుకున్నాం. ఈరోజు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఫోటోలు వేసుకున్నాం, మా తెలంగాణ భవన్ ముందటనే వేసుకున్నాం, మీ ఇంటి ముందట వేసుకోలేదు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయం ముందట వేసుకోలే. అభిమానులు మేము అభిమానంతో వేసుకున్నాం. వేసుకుంటే మీకేం జరిగింది? ఈ రోజే బర్త్డే, ఈ రోజు పుట్టినరోజు, ఈ రోజు కనీసం పుట్టినరోజు అయిపోయినాక నైట్ అయినా మీరు చూడలేరు. కనీసం ఈ రోజు నిన్న నైట్ తీసేసి ఇంత దౌర్భాగ్య పాలన, ఇంత దౌర్భాగ్యమా? ఏమైతుంది? కనీసం వాళ్ళ ముఖాలు చూస్తే జనుకు పుడుతుందా? వెన్నులో వణుకు పుడుతుందా? ఒక్కరోజున కనీసం నిద్రపోతున్నారా? మా ఒక నాయకుల పేరు తీసుకోకుండా లేకుండా ఏది ఒక వాళ్ళు ఏంటి ఎంత దౌర్భాగ్యం అంటే, ఎక్కడ చూడు ప్రతి డివిజన్లో ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ వయసుగా ఎక్కడ ఏడ ఫ్లెక్సీలు ఉంటే కూడా కనీసం గంటలల్లో తీసేస్తుండ్రు, రోజులలో కాదు గంటలల్లో తీసేస్తుండ్రు. అదే కాంగ్రెస్ నాయకుల ఫోటోలు ఫ్లెక్సీలు మీ అందరు ప్రెస్ వాళ్ళకు కూడా మేము కోరుకుంటున్నాం, ఎక్కడ చూడండి సిటీలో నెల కింద 2 నెలలు 6 నెలల కింద ఉన్నా కూడా ఫ్లెక్సీలు ఉన్నాయి. మరి మా నాయకులు చేస్తే బీఆర్ఎస్ నాయకులకంటే మీకు వెన్నులో ఎందుకు పుడుతుంది? మీరు చేసే అసమర్థ పాలన మీరు సక్రమంగా చేసుకోండి. ఇప్పటికైనా అందాల బామలది అయిపోయింది కదా, ఇప్పుడు కూడా రిలీఫ్ అయినరు, మస్తు వినోదం చేసిండ్రు 200 కోట్లతో చేసింది చాలు. ఇప్పుడైనా రైతులు చచ్చిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కళ్ళల్లో పడుకుంటున్నారు, మొత్తం ధాన్యం అంతా మొత్తం భూమి పాలైపోతుంది. 4 నెలలు చేసుకున్న కష్టం కాయ కష్టం అంతా భూమి పాలవుతుంది. ఇప్పుడు కూడా కొంచెం ఆ రైతులకు రివ్యూ పెట్టి రైతుల పంట చేసి కొంచెం తెలంగాణ పాలన కొంచెం సక్రమంగా చేయాలని ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడినా. జై తెలంగాణ మీడియా మిత్రులకు ఉద్యమ వందనాలు, నమస్తే. నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నోట, రాష్ట్ర ముఖ్యమంత్రి నోట, తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నోట జై తెలంగాణ అనేటువంటి నినాదం రాకపోవడం విచారకరం. 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో జై తెలంగాణని అనని ముఖ్యమంత్రి మనిషి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన గురువు అని చెప్పుకుంటాడు, ఇంకేదన్నా అనుకొని చంద్రబాబు నాయుడే ఇక్కడ జై తెలంగాణ అనాక తప్పని పరిస్థితి ఉండే కదా, అన్నవాడే కదా. అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళ నిన్నటి ఆయన ప్రసంగాన్ని చూసిన ఈ జై తెలంగాణ అనని సందర్భం ఇది మరి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రిగా తాను చేస్తున్నటువంటి ప్రసంగం ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను మళ్ళొక్కసారి వల్లవేసినట్టే ఉన్నది, ఆ మేనిఫెస్టోని చదువుతున్నట్టే ఉన్నది. కానీ అమలైనటువంటి పథకాలను గురించి చెప్పినట్టు లేదు. ఏ పథకాలను తాను ఇచ్చినటువంటి 420 హామీల్లోంచి 6 గ్యారంటీల్లోంచి ఏవి సంపూర్ణంగా తాను అమలు చేసిండో, ప్రజలు ఆ ఫలాల్ని పొందుతున్నారో చెప్పే సాహసం ఆయన చేయలేదు. ఎన్నికలకు ముందు అబద్ధమే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అబద్ధాలే. అబద్ధాలకు అడ్రస్ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టు పరిస్థితి ఉన్నది. వాళ్ళ రైతుల పరిస్థితి ఇట్లా ఉంది. ఇందాకే చెప్పిన సోదరిమణులు, మరి అందాల పోటీల విషయానికి వస్తే ఆయన 7-8 సార్లు దాన్ని సమీక్షించినట్టు, ఆ సమయం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది, చూసినాం. రైతుల విషయానికి వస్తే ఎందుకు లేదు, పాలన విషయానికి వస్తే ఎందుకు లేదు. చివరి గింజ వరకు కొంటమని ఇంకా రాగాలు తీస్తూనే ఉన్నారు. నిన్న ఎప్పటి వరకు కొంటారు? చివరి గింజ వరకు. ధాన్యం ముక్కిపోయి మొలకలు వచ్చి మరి పనికిరాని స్థితిలో ఉంటే అప్పటికి మీరు క్వింటాలకు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తూనే ఉన్నారు, అన్నదాతను ఆగం పట్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వానాకాలం పంటలకు నార్లు పోసుకునే సమయం. ఎప్పుడు రైతు బంధు కాదు భరోసా ఇస్తా అన్నావు కదా, నిన్న భరోసా ఇస్తున్నామని చెప్పినావు. ఎంతమందికి ఇచ్చినావు, ఏది కట్ ఆఫ్, ఎన్ని ఎకరాలకు ఇచ్చినావు, ఏం చేసినావు, దానికి పరిమితులు ఏంటి, ఎలాంటి నిబంధనలు పెట్టినావు, ఏమైనా చెప్పినావా రైతులకు నువ్వు? మరి ఇప్పుడు ఎట్లా ఇవ్వబోతున్నావు రైతు బంధు? మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పాలనలో జూన్ 10 కల్లా టెన్షన్గా రైతు బంధు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు టెన్షన్గా వేసేది. ఎలాంటి ప్రచారము హంగు ఆర్భాటము లేకుండా రైతు బంధు అకౌంట్లలో జమ అయ్యేది, రైతుల అకౌంట్లలో. ఇప్పుడేంటి పరిస్థితి? మరి ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? ఎన్ని ఎకరాల వరకు ఇస్తావు? ఎట్లా? ఈ మాట మీద క్లారిటీ ఉన్నదా? రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఇంతవరకు అతిగతి లేదు. 60,000 ఉద్యోగాలని అబద్ధమే మాట్లాడబడుతుంది. అక్కడ ఒక్క మాటన్న రేవంత్ రెడ్డి గారు నిన్న చేసింది చెప్పిండ్రా?
చేయగలిగినరా అసలు ఏమన్నా? తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కేసీఆర్ గారి పేరును మరిపిస్తా అని తన పేరు తాను మర్చిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన అని చెప్పిన వాడివి, మరి జననిని తల్లిని గుర్తించినటువంటి వాడివి నువ్వేం ముఖ్యమంత్రివి? ఎట్లా ముఖ్యమంత్రివి? తెలంగాణ సోయిలైనటువంటి ముఖ్యమంత్రివి ఎట్లా? ఇది గుర్తించాల్సినటువంటి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇంకా కొద్ది మంది పిడికెడు మంది కవులను నువ్వు పిలిచి 5-6 7 వాళ్ళకి ఏదో ఇచ్చినా అని చెప్పేసి జబ్బలు దరుచుకుంటున్నావు. ఎంతమంది కళాకారులు ఉద్యమంలో, కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తలేదు. నీకు అసోయిద్దుల ఆరతి అని తెలంగాణ యావత్తు యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి మరి కళాకారులు గోదావరి సీన్ కనపడలేడా నీకు? మా తెలంగాణ తెరువు వస్తే ఇయ్యరమయ్యర జోపుడు అని చెప్పేసి తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడు అని పాడినటువంటి తేలివిజయ కనపడదా? మరి పల్లె పల్లె నా పల్లెలు మొలిసినటువంటి మా విమలకు కనపడదా? ఎవరు ఇంకా కళాకారులు ఎంతమంది లేరు? వీళ్ళెవరు మీకు కనిపించదా? నేర్నాల కిషోర్ కనిపించడా? అనేక మంది కళాకారులను మీరు విస్మరించిండ్రు. తెలంగాణ ఇదంతా గమనిస్తూ ఉంది. నిన్న అబద్ధాలు తప్ప జరిగింది ఏమీ లేదు. రెండే విషయాలు ఇక్కడ టచ్ చేయదలుచుకున్నాను నేను. ఒకటి రీసెంట్గా జరిగిన బ్యూటీ కాంటెస్ట్లో జరిగిన చాలా విచారకరమైన విషయము. మన స్టేట్ పరువు అంతా తీసేటట్టు సన్ మ్యాగజైన్, చాలా ఇంటర్నేషనల్లీ ఫేమస్ మ్యాగజైన్, అందులో తెలంగాణ గురించి అంత బ్యాడ్గా కాంటెస్టెంట్ చెప్పటం అనేది మనకు చాలా, మన ప్రెస్టీజ్ని కూడా చాలా దెబ్బతీసింది. హైదరాబాద్ ప్రెస్టీజ్ని, మన హైదరాబాద్ సిటీకి ఎంతో మంచి పేరు ఉండబట్టే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అది ప్రెస్టీజియస్ ఈవెంటే బ్యూటీ కాంటెస్టు, అది దాన్ని తప్పుపట్టడానికి లేదు. బ్యూటీ కాంటెస్ట్ అనేది మన స్టేట్కి రావడం చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ, కానీ దాన్ని వీళ్ళు చాలా మిస్యూజ్ చేసి అది మనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు మన హైదరాబాద్ సిటీకి కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎంతో చెడ్డ పేరు తెచ్చే విషయం అని నేను పర్సనల్గా, ప్లస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆల్సో ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దట్ ఇష్యూ. మనందరం చాలా గర్వించదగ్గ నగరము మన హైదరాబాద్ నగరము. ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి, ఎన్నో ప్రెస్టీజియస్ ఈవెంట్స్, కార్ రేసింగ్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, సక్సెసివ్ చీఫ్ మినిస్టర్స్ అందరూ చాలా మంచి చేశారు మన నగరానికి. అట్లాంటిది ఇటువంటి విషయం జరిగి ఇంత బ్యాడ్ నేమ్ ఈ సిటీకి రావడం అనేది ఆ మొత్తము ఈ కాంగ్రెస్ పార్టీ మెస్ చేసిందని నేను భావిస్తున్నాను. ఇంకొకటి మాట్లాడితే ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేశాము, అక్కడికి అందరూ వస్తున్నారు, అది ఎంతో మంచిగా ఉంది అని చెప్తుంటారు చాలామంది. అప్పుడెవరు ఉన్నారు? అప్పుడు 2 మంత్రులు ఉన్నారు, ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, ఇంకొక మంత్రి గారు సీతక్క గారు ఉంటున్నారు. ఏం డిఫరెన్స్ లేదు, అవి గవర్నమెంట్ బిల్డింగ్స్. అంతేగాని కేసీఆర్ గారు పర్సనల్గా కట్టుకున్న భవనాలు ఏం కాదు అవి. ఏమన్నా అంటారు, ఆ పక్క రాష్ట్రము పాత ముఖ్యమంత్రితో పోలుస్తున్నారు. ఆయనకి కేసీఆర్ గారికి చాలా తేడా ఉంది. కేసీఆర్ గారు ఈ స్టేట్ని డెవలప్ చేయాలని ట్రై చేశారు, అంతేగాని ఏమీ చెడ్డ విషయాలు ఏం చేయలేదు. ఇక్కడ ఏది ఖర్చు పెట్టినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ఇప్పుడు అందరూ చూపించుకుంటున్నారు. ఒక్క బ్రిక్ అటు నుంచి తెచ్చి ఇక్కడ పెట్టింది లేదు. పాత ఫ్లైఓవర్లకే రిబ్బన్లు కత్తిరిస్తున్నారు. పాతగా చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మళ్ళీ చూపించుకుంటున్నారు. మొన్న జరిగిన బ్యూటీ కాంటెస్ట్లో కూడా వాళ్ళు కాంటెస్టెంట్స్ అందరినీ తీసుకుపోయి ఎక్కడ నిలబెట్టారండి? సెక్రటేరియట్ ముందు నిలబెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు. మన మంచి యాక్టివిటీస్ జరిగే ప్లేసెస్లో తీసుకెళ్ళి చూపించుకుంటున్నారు, లైక్ టెంపుల్స్, యాదగిరి గుట్ట, ఇటువంటి వాటి దగ్గర. అంతేగాని వీళ్ళు చేసి వీళ్ళు గొప్పలు చెప్పుకునేది ఒకటి కూడా ఇప్పుడైతే కనిపించట్లేదు. ఐ ఫీల్ దట్ ఈ రీసెంట్గా జరిగిన ఫాపా అయితే చాలా బ్యాడ్ జరిగింది మన స్టేట్కి. మన స్టేట్ ప్రెస్టీజ్ని దెబ్బతీసే విధంగా ఉంది. ప్లస్ లా అండ్ ఆర్డర్ కూడా చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. చిన్న పిల్లలు ఇది చేసి